భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్. ఇక్కడ విమానాలు ఎగురుతాయని శంకుస్థాపన రోజే చెప్పానని వెల్లడి. అప్పటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ అధినేత. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కావటం సంతోషకరం. ఎయిర్పోర్టుపై కూటమి నేతలు క్రెడిట్ చోరీ చేస్తున్నారన్న సజ్జల. వాళ్ల అబద్ధపు ప్రచారం బాధ కలిగించిందంటూ ఫైర్. క్రెడిట్ చోరీలో చంద్రబాబు ఆరితేరారంటూ విమర్శలు. జగన్ మాటల్ని వక్రీకరించి విషప్రచారం చేస్తున్నారంటూ సీరియస్. కడెం ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, వివేక్. గత ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో దోపిడీ చేసిందన్న ఉత్తమ్, తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న మినిస్టర్, నీటి వాటా కేటాయింపులో న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం. విమర్శిస్తే దేశద్రోహం ముద్ర వేస్తున్నారు. ప్రశ్నిస్తే శత్రువుగా చూడటం మొదలుపెట్టారన్న మహేష్ గౌడ్. అధికారం కోసం మోడీ ఎంత దూరమైనా వెళ్తారంటూ ఫైర్. శ్రీరాముడికి బీజేపీలో సభ్యత్వం లేదన్న పీసీసీ చీఫ్. ఆయన అందరివాడని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో ఉద్యమానికి సిద్ధమైన ఆక్వా రైతులు. అమరావతికి పాదయాత్రకు సన్నద్ధమైన రైతులు. ప్రాసెసింగ్ ప్లాంట్లు తమను మోసం చేస్తున్నాయని ఆరోపణ. కౌంట్ రేట్లు తగ్గించి నష్టం చేశారంటూ మండిపాటు. ఆగస్టు 7లోపు సమస్య పరిష్కరించకపోతే పాదయాత్ర చేస్తామని హెచ్చరిక. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతున్న వరద నీరు. బొబ్బిలంక, ములకలంక గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు. ఇప్పటివరకు ప్రధాని ఏ విద్యార్థితోనూ మాట్లాడలేదన్న కాంగ్రెస్ అగ్రనేత. మోడీ క్షమించడం కాదు, మోడీనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్. పెట్రోల్ కంటే ఇథనాల్ ఖరీదైంది. E20ని ప్రభుత్వం బలవంతంగా పౌరులపై రుద్దుతోందన్న కేజ్రీవాల్. భారత్ అమెరికా ట్రేడ్ డీల్లో భాగంగానే ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు. ఇథనాల్ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని వెల్లడి.